గతంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరిగి అధికారంలోకి వచ్చేందుకు దోహదం చేసిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎన్నికలకు ముందు నీడలా వెంటాడుతోంది. వైసీపీకి చెందిన కొంతమంది సీనియర్ నేతల మాటల్లో ఆఫ్ ది రికార్డ్ గా చెప్పాలంటే వివేకానందరెడ్డి ఆత్మ వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తన తండ్రిని బంధువులే కర్కశంగా చంపినప్పటికీ ఏనాడు మీడియా ముందుకు వచ్చి నోరు విప్పని వివేకానందరెడ్డి కుమార్తె సునీత తొలిసారిగా మీడియా ముందుకు వచ్చి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఢిల్లీలో సునీతారెడ్డి మీడియాతో మాట్లాడిన 15 నిమిషాల్లోనే ఆమె జగన్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వివేకానంద హత్యకు సంబంధించి 2019 మార్చి 15వ తేదీన గంగిరెడ్డి, అవినాష్ రెడ్డి మధ్య అర్ధరాత్రి జరిగిన సంభాషణ, తెల్లవారుజామున జరిగిన సంభాషణను బహిర్గతం చేస్తే హత్యలో కుట్రదారులు ఎవరో తెలిసిపోతుందని కూడా సునీత వ్యాఖ్యానించారు. 5 సంవత్సరాలు దాటిన సీబీఐ ఈ కేసును ఓ కొలికి తీసుకురాలేకపోవడంపై ఆమె పెదవి విరిచారు. గొడ్డలితో నరికి బాత్రూంలోకి ఈడ్చుకెళ్లి చంపారని జగన్ కు ఎలా తెలిసిందని కూడా సునీత ప్రశ్నించారు. వివేక ప్రచారంపై అవినాష్ రెడ్డి వివరణపై కూడా ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండా తను, కుటుంబ సభ్యులు సీబీఐపై కేసులు ఎలా పెడతారని నిలదీశారు. ఈ నేపథ్యంలోనే జగన్ చెబుతున్న విశ్వసనీయత, విలువలు, పేదలు, పెత్తందారులు, మంచి చెడు గురించి ఆమె మాట్లాడుతూ తనకు, సొంత చెల్లెలకు న్యాయం జరగకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని నిలదీశారు. దుష్ట చతుష్టయం అంటూ ప్రతిపక్షాల గురించి జగన్ రెడ్డి ఎటువంటి వ్యాఖ్యలు చేసినా మరి దుష్టులను ఎలా కాపాడుతున్నారని సునీత ప్రశ్నించారు. విలువలు, విశ్వసనీయత పదే పదే వింటుంటాం. మాట తప్పను, మడమ తిప్పను, నా అక్క, నా చెల్లెమ్మ, ఏమైంది ఇవన్నీ ఎప్పుడు పదే పదే అంటుంటారు. మా నాన్న విషయంలో ఇవన్నీ మనకు గుర్తురావా? ఏమైనా మన విలువలు, ఏమైంది చెల్లెమ్మ, నాకిచ్చిన మాట ఏమైంది? ఇంకోటి అంటుంటారు దుష్ట చతుష్టయం. సరే, అపోజిషన్ పార్టీస్ కి మీరు ఏమైనా పేర్లు పెట్టండి. వివేకానంద రెడ్డి గారిని చంపిన దుష్టులను వదిలేస్తే ఎట్లా? వాళ్ళని వదిలేయడం కాదు, వాళ్ళకి ఇంకా ఒత్తాసు పలికి వాళ్ళకి సపోర్ట్ చేయడం ఉంటే తప్పు కాదా? మంచికి చెడుకి యుద్ధం అంటారు. ఇక్కడ ఏది మంచి ఏది చెడు? చంపినోళ్ళని ప్రొటెక్ట్ చేయడం మంచిదా? నా దృష్టిలో కాదు. ఎస్, మంచికి చెడుకు యుద్ధం జరుగుతుంది. వైఎస్ సునీతారెడ్డి ఢిల్లీలో ప్రెస్ మీట్ లో చెప్పిన అంశాలతో ఒక్కసారిగా వైసీపీకి షాక్ ఇచ్చాయి. ఎన్నికలకు 40 రోజుల ముందు వైఎస్ సునీతారెడ్డి ఏకంగా తన అన్న జగన్, ఆయన సతీమణి భారతిరెడ్డిపై కూడా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేయడం ముఖ్యమంత్రిని ఆత్మరక్షణలో పడేసింది. వైఎస్ అవినాష్ రెడ్డిని కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేయాలని కూడా డిమాండ్ చేశారు. వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి సునీతారెడ్డి వెల్లడించిన అంశాలు ఇప్పుడు కౌంటర్ ఎలా చేయాలనే అంశంపై ప్యాలెస్ లో సమాలోచనలు జరుగుతున్నాయి. ఢిల్లీలో సునీతారెడ్డి ప్రెస్ మీట్ జరిగే సమావేశంలో ఆమె అన్న జగన్ రెడ్డి కృష్ణా జిల్లా పామరులో విద్యాదీవెన కార్యక్రమంలో ప్రసంగించారు. వేదిక దిగిన వెంటనే జగన్ కు సునీత ప్రెస్ మీట్ లో మాట్లాడిన అంశాలను అధికారులు అందించారు. ప్యాలెస్ కు వచ్చిన వెంటనే డ్యామేజ్ కంట్రోల్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలనే అంశంపై మదనం జరిగింది. అయితే అసలు సునీతారెడ్డి ప్రెస్ మీట్ ను కనీసం ప్రసారం చేయని బ్లూ మీడియా వెంటనే వైసీపీ నేతలు సునీతారెడ్డి ప్రెస్ మీట్ అంశాలను ఖండించిన అంశాన్ని మాత్రం హడావుడి చేశారు. మరోవైపు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వైసీపీ వెర్షన్ ను వినిపించే ప్రయత్నం చేశారు. ఎప్పటి మాదిరిగానే సునీత వెనుక చంద్రబాబు ఉన్నారని ఆరోపణలు చేశారు. తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఈ అంశంపై మాట్లాడుతూ చెల్లెలు సునీతారెడ్డి అడిగిన ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చెల్లెలు అడిగింది, అన్న సమాధానం చెబుతాడు. ఈ మధ్యలో కేతిగాడు ఒకడు అంటాడు. కేతిగాడు ఇదివరకు నాటకాల పాతకాలం వాళ్ళకి తెలుసు కేతిగాడు అని. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన వచ్చి ఇది చంద్రబాబు గారి కుట్ర, మాకేం సంబంధం, చంద్రబాబు గారు పంపించారామని అన్నట్లుగా మాట్లాడుతున్నా. అందుకు నేను వచ్చాను ఈ రోజున. నేను అడుగుతున్నా ఈ రోజున, గౌరవ ముఖ్యమంత్రి గారు, యూ కెనాట్ ఎస్కేప్ వితౌట్ ఆన్సరింగ్ ది క్వశ్చన్స్ ఆఫ్ యువర్ సిస్టర్ డాక్టర్ సునీత. ఆమె ఏమడిగింది మిమ్మల్ని? ఏం ప్రశ్నలు అడిగింది? ఎంత సీరియస్గా అడిగిందో మీకు తెలుసా? అసలు మా అన్న లాంటి వాడు అధికారంలో ఉండటానికి వీల్లేదు. రేపు ఎన్నికల్లో మా అన్నకు ఓటు వేయద్దు, మా అన్నని ఘోరంగా ఓడించండి అని చెప్పింది ఆమె. మీకు తెలుసా? సమాధానం చెప్పండి. ఏమ్మా నేనేం చేశానమ్మా, నన్ను ఎందుకు ఇలా అన్నావని చెప్పే ధైర్యం ఉందా మీకు? సమాధానం చెప్పండి. తెలుగుదేశం నేతలు వైఎస్ వివేక హత్యపై సునీతారెడ్డి చేసిన వ్యాఖ్యలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. 2019లో వివేక హత్య జరిగిన సమయంలో అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు ఏమీ మాట్లాడకుండా కోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్ తీసుకువచ్చిన వైసీపీ ఇప్పుడు సునీతారెడ్డి ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్నలకు ఏ సమాధానం చెప్తారని నెటిజన్లను ప్రశ్నిస్తున్నారు.